హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక డైరీస్. ఈరోజు మన వీడియోలో మటన్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బిర్యానీ కోసం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నారో ఆ బియ్యం కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నేను 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. అలాగే పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, టొమాటో ముక్కలు తీసుకోవాలి. అలాగే నేను ఈ రెసిపీకి 1 kg వరకు మటన్ తీసుకుంటున్నాను. ముందుగా బిర్యానీ గిన్నెను పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్, అలాగే 3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి 6 యాలకులు, కొంచెం చెక్క, 4-5 లవంగాలు, 2 జాపత్రి వేసుకొని ఫ్రై చేయాలి. ఈ బిర్యానీలోకి మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఆయిల్లో ఈ మసాలాలు బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మేక కొవ్వుని యాడ్ చేస్తున్నా. దీనివల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇది బాగా ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఒకసారి వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం ఉడికాక టమాటో ముక్కల్ని వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆవిరి బయటకు పోకుండా పైన ఇలా బరువుగా వాటర్తో ఉన్న గిన్నెను పెట్టుకుంటున్నాను. టొమాటో ముక్కలు కొంచెం మగ్గాక 1 కప్పు పెరుగును వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. చూసారు కదా, మటన్ ఇలా కొంచెం బాయిల్ అయ్యాక 1.5 స్పూన్స్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మటన్ మసాలా వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక పక్కన బిర్యానీ రైస్లోకి సరిపడా వాటర్ని మరిగించుకోవాలి. నేనైతే 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి దీంట్లోకి 6 కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకున్నా. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లోని వాటర్ని తీసేయాలి, ఎందుకంటే అరగంట నానితే సరిపోతుంది. ఇప్పుడు ఆ మరిగిన వాటర్ని ఆ మటన్లోకి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కలుపుకొని 1 గ్లాస్ వరకు పాలను వేసుకుని కలిపి, అలాగే అరచక్క నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్ మరుగుతుండగా రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పైన మళ్ళీ ఆవిరిపోకుండా బరువుని ఏమైనా పెట్టాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేయాలి. బిర్యానీ కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ మూత తీయకుండా అలా ఉంచేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి స్లోగా క్రింద నుండి పైకి కలపాలి. అంతే, చాలా టేస్ట్గా పర్ఫెక్ట్గా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీని చికెన్ గ్రేవీ, రైతాతో తింటే చాలా బాగుంటుంది. నాకైతే రెస్టారెంట్లో తిన్న ఫీల్ వచ్చింది. మీకు కూడా నచ్చితే బిర్యానీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.